ఓం నమో నారాయణాయ. వైశాఖ పురాణం 30వ అధ్యాయము. పుష్కరిణి ఫలశ్రుతి. నారద మహర్షి రాజర్షియగు అంబరీష మహారాజునకు వైశాఖ మహత్యమును వివరించుచు ఇట్లనెను. శృతదేవుడు శృతకీర్తి మహారాజునకు వైశాఖ వ్రత మహిమను వివరించుచు ఇట్లనెను. శృతదేవ మహారాజా, వైశాఖ శుక్లపక్షమున చివర వచ్చు 3 తిథులను అంటే త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ అను ఈ 3 తిథులను పుష్కరిణి అను పేరుతో ప్రసిద్ధములు. పుష్కరిణి అనునది సర్వ పాపములను పోగొట్టి సర్వ శుభములను కలిగించును. ఈ 3 తిథులలోనూ స్నానాదులను చేయలేనివారు ఈ మూడిటిలో ఏ తిథియందు వైశాఖ స్నానాదులను చేసినను వారికి 3 తిథుల యందును స్నానాధికమును చేసిన పుణ్యఫలము సిద్ధించును. త్రయోదశి నాడు సర్వదేవతలు జలములను ఆవహించి ఉందురు. ఆ తిథియందు సంపూర్ణముగా వసింతురు. పూర్ణమి యందు శ్రీ మహావిష్ణువు ఆవహించి ఉండును. చతుర్దశి యందు సర్వయజ్ఞములను ఆ తిథియందు ఆవహించి ఉండును. పై కారణమున ఈ 3 తిథులను ప్రశస్తములైనవని చెప్పుచున్నాను. బ్రహ్మహత్యాసురపానము మున్నగ పాపములు చేసిన వారిని కూడా ఈ తిథులు పవిత్రులను చేసి పుణ్యఫలములను ఇచ్చును. దేవాసురులు క్షీరసాగరమును మదించుచుండగా ఏకాదశి యందు అమృతము జనించినది. ద్వాదశి నాడు సర్వోత్తముడు దయానిధియగు శ్రీమన్నారాయణుడు అమృతమును దానవుల నుండి కాపాడెను. త్రయోదశి నాడు దేవతలకు అమృతమును ఇచ్చెను. దేవతలతో వివాదపడి విరోధమును వహించిన రాక్షసులను చతుర్దశి యందు సంహరించెను. పూర్ణిమ నాడు దేవతలు అందరూ తమ సామ్రాజ్యమును పొందిరి. అందువలన దేవతలు సంతుష్టులే త్రయోదశి, పూర్ణిమ అను 3 తిథులకును ఈ 3 తిథులను మానవులకు వారు చేసిన సర్వ పాపములను పోగొట్టి పుత్ర పౌత్రాది సర్వ సంపదలను ఇచ్చును. వైశాఖ మాసము 30 దినములను వైశాఖ మాస వ్రత స్నాన దాన జపాదులను చేయలేకపోయిన వారు ఈ 3 తిథుల యందును స్నానాధికమును చేసినచో వారికి సంపూర్ణ ఫలము ఇత్తుము. ఈ 3 తిథుల యందును స్నానాధికమును చేయని వారు నీచ జన్మలను పొంది రౌరవమును అను నరకమును పొందుదురు. వేడి నీటి స్నానమును చేసిన వారు 14 మన్వంతరములను నడుచున్నంత వరకును నరకమును పొందుదురు. పితృదేవతలకును దేవతలకు పెరుగన్నము ఇయ్యనివారు పిశాచములై పంచభూతములు ఉన్నంత వరకు బాధపడుచుందరు. వైశాఖ మాస వ్రతమును నియమ నిశ్చలతో ఆచరించిన వారు కోరిన కోరికలను పొందుటయే కాక శ్రీహరి సాయుధ్యమును పొందుచున్నారు. వైశాఖ మాసములో నెల నాళ్ళు స్నానాదులను చేయలేనివారు పై 3 తిథుల యందును స్నానాధికములను చేసిన సంపూర్ణ ఫలము పొంది శ్రీహరి సాయుధ్యమును పొందుదురు. ఈ మాస వ్రతము ఆచరింపక దేవతలను, పితృదేవతలను, శ్రీహరిని, గురువును పూజింపని వారికి మేము శాపములను ఇత్తుము. అట్టివారు సంతానము, ఆయువు, శ్రేయస్సు లేనివారే బాధలను పొందుదురని దేవతలందరూ కట్టడి చేసిరి. కావున ఈ 3 తిథుల సముదాయము అంత్య పుష్కరిణి నామధేయమున సర్వ పాపములను హరించి పుత్ర పౌత్రాది సకల సంపదలను ముక్తిని ఇచ్చును. పూర్ణిమ నాడు సద్బ్రాహ్మణునకు పప్పును పాయసమును ఇచ్చి సకల సంపదలను ముక్తిని ఇచ్చును. పూర్ణిమ నాడు సద్బ్రాహ్మణునకు పాయసమును ఇచ్చిన స్త్రీ కీర్తిశాలియగు పుత్రుణ్ణి పొందును. ఈ 3 దినముల యందును గీతాపఠనము చేసిన వారు ప్రతి దినము అశ్వమేధ యాగము చేసినంత పుణ్యము పొందుదురు. ఈ దినముల యందు విష్ణు సహస్ర నామములను చదివినచో వాని పుణ్యం ఇంత అంతా అని చెప్పవలసి ఉండను. పూర్ణమి నాడు సహస్రనామములతో శ్రీహరిని క్షీరముతో అభిషేకించిన వారు శ్రీహరి లోకమును చేరుదురు. సమస్త వైభవములతో శ్రీహరిని అర్చించిన వారు ఎన్ని కల్పములు గడిచినను శ్రీహరి లోకమునందే ఉందురు. శక్తియుండి వైశాఖ వ్రతము ఆచరింపని వారు సర్వ పాపములను పొంది నరకమును చేరుదురు. వైశాఖమున ఈ 3 దినముల యందు భాగవతమును ఏ మాత్రం చదివినను బ్రహ్మ పదవిని పొందుదురు, గొప్ప జ్ఞానులగుదురు. ఈ 3 దినముల వ్రతమును చేయుటచే వారి వారి శ్రద్ధాసక్తులను బట్టి కొందరు దేవతలగును సిద్ధులగును బ్రహ్మ పదవిని పొందిరి. బ్రహ్మజ్ఞాన ప్రయాగలో మరణించిన వారు
వైశాఖ స్నానం ఆచరించిన వారు సర్వ పురుషార్థములను పొందుదురు. దరిద్రుడగు బ్రాహ్మణునకు గోదానము ఇచ్చిన వారికి అపమృత్యువు ఎప్పుడునూ ఉండదు. 3,80,00,000 తీర్థములను కలిసి మేము పాపములను పోగొట్టుదమని మానవులు మనలో స్నానము చేయుచున్నారు. అట్టివారు పాపములన్నీ మనలో చేరి మనము ఎక్కువగా కల్మషమును కలిగి ఉంటుమి, దీనిని పోగొట్టుకుని మార్గమును చెప్పమని శ్రీహరిని కోరవలెను అని అనుకొని శ్రీహరి కడకు పోయినవి. ఆయన్ను ప్రార్థించి తమ బాధను చెప్పుకొన్నవి. అప్పుడు శ్రీహరి వైశాఖ మాస శుక్లపక్షమున అంత్య పుష్కరిణి కాలమున సూర్యోదయం కంటే ముందుగా మీరు నదులు, చెరువులు మున్నగ వానిలో స్నానమాడిన వారికి మీ కల్మషముల అంటును, అనగా సూర్యోదయం కంటే ముందుగా స్నానం చేసిన వారికి మీ కల్మషం అంటదు. వారి పాపములు పోవును అని చెప్పెను. సర్వతీర్థములను ఆ విధముగా చేసి తమ కల్మషములను పోగొట్టుకున్నవి. కావున వైశాఖ మాసమున శుక్లపక్షము చివరవచ్చు త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ పవిత్ర తిథులు సర్వపాపహారములు సుమా. నాయన శృతదేవ, నీవడిగిన వైశాఖ మహిమను నేను చూసినంత, విన్నంత, తెలిసినంత నీకు చెప్పితిని. దాని మహిమను పూర్తిగా చెప్పుట నాకే కాదు, శివునకును సాధ్యము కాదు. వైశాఖ మహిమను చెప్పమని కైలాసమున పార్వతి అడుగగా శివుడు 100 దివ్య సంవత్సరములు ఆ మహిమను వివరించి ఆపై అశక్తుడు కాక విరమించెను. ఇట్టి సామాన్యుడు నగు నేనెంతటి వాడను? శ్రీహరి సంపూర్ణ మగు చెప్పగలడేమో తెలియదు. పూర్వము మునులు జనహితమునకై తమ శక్తి కొలది వైశాఖ మహిమను చెప్పిరి. రాజా, నీవు భక్తి శ్రద్ధలతో వైశాఖ వ్రతము ఆచరించి శుభములను పొందుము అని శృతదేవుడు శృతకీర్తికి చెప్పి తన దారిని తాను పోయెను. శృతకీర్తియు పరమ సంతుష్టుడై మహావైభవముతో వైశాఖ వ్రతము ఆచరించి శ్రీహరిని ఊరేగించి తాను పాదాచారి అయి అనుసరించెను. అనేక దానములను ఆచరించి ధన్యుడయ్యెను అని అంబరీషునకు నారదుడు చెప్పి, అంబరీష మహారాజా, సర్వశుభకరమగు వైశాఖ మహిమను చెప్పితిని. దీనివలన భుక్తి, ముక్తి, జ్ఞానము, మోక్షము వీనిని పొందుము. దీనిని శ్రద్ధాభక్తులతో ఆచరింపుము అని నారదుడు అనెను. అంబరీషుడును నారదునకు భక్తి శ్రద్ధలతో సాష్టాంగ నమస్కారములను మరలా చేసెను. నారదుని బహువిధములుగా గౌరవించెను. నారదుడు చెప్పిన ధర్మములను ఆచరించి శ్రీహరి సాయుధ్యమును పొందెను. ఈ ఉత్తమ కథను విన్నను, చెప్పినను సర్వ పాపములను పోగొట్టుకుని ముక్తిని పొందుదురు. దీనిని పుస్తకముగా వ్రాసి ఇంటనుంచుకున్న సర్వశుభములు, భుక్తి, ముక్తి, శ్రీహరి అనుగ్రహము కలుగును. ఇది వైశాఖ పురాణం సంపూర్ణం. మరిన్ని భక్తి విశేషాల కోసం పురాణాలు, సచరిత్రలు, అవధూతుల చరిత్రలు, పండుగ విశిష్టతలు, భక్తి కథలు, పాటలు ఇలా నేను చేసే ప్రతి ఆడియోస్ మీరు యూట్యూబ్లో వినాలి అని అనుకుంటే ఇద్దరు వినగలరు, సబ్స్క్రైబ్ చేయగలరు. సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కనే ఉన్నటువంటి బెల్ని యాక్టివేట్ చేసుకోగలరు. అప్పుడు మాత్రమే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది. స్వస్తి.